లో మరి ఆది సంఘమైన మరి అపోస్తులులైన పేతురు గారు సువార్త చేస్తున్నప్పుడు ఆయనను చెరసాలలో వేయించారు కదా. చెరసాలలో వేయించినప్పుడు ఆది సంఘం ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు మరి ఆ చెరసాల ఏమైంది? అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు కదా. ఎవరు చేశారు? ఆది సంఘం కదా. ఆది సంఘం ఎప్పుడు మొదలైంది? 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి కదా. మరి ఆది సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాల సంఖ్యలు ఏమైనాయి? తెగిపోయినాయి కదా. మరి సంఘం అంటే ఏంటి? సంఘం అంటే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంది? ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు ప్రభు కదా. అలాగే ప్రభు మన మధ్యలో ఉన్నాడు కదా, మన ప్రార్థనలు వింటాడు. సంఘం అంటే ఎవరు? గోడలతో మన హస్తాలతో నిర్మించబడిన ఈ మందిరం కాదు. ప్రభు ఇంకా ఏమంటాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు కదా. ఎవరిని సంపాదించుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. కొరింథీ పత్రికలో ఆయన నేను వెలబెట్టి కొన్నాను అంటాడు కదా. ఆయన మనల్ని వెలబెట్టి కొన్నాడు. ఆ వెల దేంతో కొన్నాడు? ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు కదా. అయితే మనల్ని ఏమంటా ఉన్నాడు ప్రభు అంటే? సంఘం అంటా ఉన్నాడు. మొదటి సంఘము పేతురు ద్వారాగా నిర్మించుకున్నాడు కదా. మరి ఆయన పేతురు ద్వారాగా ఆయన సంఘాన్ని కడతానని ప్రభు పేతురుతో చెప్పి అపోస్తుల చేత ఆది సంఘాన్ని నిర్మించాడు. అయితే సంఘం అనగా ఎవరంటే నీవు నేను సంఘం కదా. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము చాలా గొప్పది కదా, చాలా శక్తి కలిగినది. ఇది మనకు అర్థం కాదు కదా. ఆది సంఘంలో మరి అపోస్తులుడైన పేతురు గారు చెరసాల్లో వేయబడినప్పుడు మరి ప్రార్థన చేశారు. ఎలాగ ప్రార్థన చేశారు? సంఘం అలా చేసింది. అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంఖ్యలు విడిపోయినాయి కదా. మరి మనము ప్రార్థన చేస్తే మన బంధకాలు, మన సమస్యలు, మన అప్పుల బాధలు, మన మరి ఏమి ఉన్నా కానీ అవన్నీ యేసుక్రీస్తు నామంలో ఏం చేయబడతాయి? తెగిపోతాయి కదా. మరి మనం చేయాల్సింది ఏంటంటే సంఘముగా మనం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మనము ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు చేయబోతా ఉన్నాడు దేవుడు కదా. మరి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మరి యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు ఈ భూమి మీద. కానీ మరి అంతకంటే ముందు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మన పితరులైన ఇశ్రాయేలీయుల పట్ల కూడా గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసుకున్నాడు ఆయన కదా. ఆయన నామాన్ని ఘనపరచడానికి ఎన్నో ఘనకార్యాలు చేశాడు. మీకు ఇవాళ కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. జనులందరూ యొర్దానును దాటుతా తుదముట్టిన తర్వాత యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టడం వారికి ఆజ్ఞాపించెను. ఈ విషయం మన అందరికీ తెలిసిన సందర్భమే. యొర్దాను ఏమైంది? ఇశ్రాయేలీయులు
ఎక్కడి నుంచి వెళ్తున్నారు వాళ్ళు? ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణమయ్యారు కదా. ఎక్కడికి ప్రయాణమయ్యారు? కానానుకు ప్రయాణమయ్యారు కదా. వాళ్ళ గురి ఏంటి? కానానుకు చేరాలని. అది ఎలాంటి దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. అయితే మనము కూడా ఎక్కడికి ప్రయాణిస్తూ ఉన్నాం? మన ప్రయాణం ఏంటి? మనము పరమ కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యాత్రలో ఉన్నాం. ఏ యాత్ర ఇది? విశ్వాస యాత్ర కదా. ఈ లోకములో మనం ఏం యాత్ర చేస్తూ ఉన్నాం? విశ్వాస యాత్ర. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత అరణ్యములో యాత్ర చేసి మరి యోర్దానును దాటారు కదా. యోర్దానును దాటి వారు కానానుకు ప్రయాణం అవుతూ ఉన్నారు. మరి మనము కూడా పాపం అనే యోర్దానును దాటించాడు దేవుడు మనల్ని. ఏం దాటించాడు? పాపం అనే యోర్దానును దాటించాడు కదా. మనం దాటించి మరి మనం పరమ కానానుకు ప్రయాణం అయిపోతూ ఉన్నాం. ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాం? పరమ కానాను. మన గురి ఏంటి? పరలోకమే మన గురి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మన పౌరస్వత్వము పరలోకమే, ఈ లోకం కాదు. ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైన లోకం. శాశ్వతమైన లోకం కోసం మనము ప్రయాసపడతా ఉన్నాం. మనము నిరీక్షిస్తూ ఉన్నాం కదా. మన నిరీక్షణ ఏంటిది? మన పరలోకమే మనకు కదా. మన ప్రభు ఉన్నాడు అక్కడ, మనం మన ప్రభు దగ్గరికి వెళ్తున్నామని నిరీక్షిస్తూ ఉన్నాం కదా. మరి ఇశ్రాయేలీయులు కూడా పరమ కానానుకు వెళ్తూ ఉన్నారు కదా. యెహోషువ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మరి యెహోషువ నాయకత్వంలో వారు కానాను చేరుతారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? కానాను చేరుతారు. మోషే ధర్మశాస్త్రాన్ని వ్రాయించి మరి వాళ్ళని కానానుకు చేర్చలేకపోతాడు. కానీ మోషే పరిచారకుడైన యెహోషువ చేత వారిని కానానుకు దేవుడు పంపిస్తాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటంటే మనము ఇశ్రాయేలీయుల కంటే గొప్పవాళ్ళం ఈ విషయంలో. ఎందుకంటే యేసుక్రీస్తుని బట్టి మనకు ఆ గొప్ప ధన్యత వచ్చింది. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది, ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాక మనము నిబంధన లేము. మనకేమి లేదు? నిబంధన లేదు, నిరీక్షణ లేదు కదా. కానీ యేసుక్రీస్తుని బట్టి మనకేమొచ్చింది? ఇశ్రాయేలీయులతో పరస్వత్వము మనకు వచ్చింది. ఇప్పుడు మనం పరలోకానికి పౌరస్వత్వం పొందిన వాళ్ళం కదా. యేసుక్రీస్తుని బట్టి మనకేమొచ్చింది? పరలోకానికి ఒక పౌరసత్వం అనేది మనకు కూడా దేవుడు కల్పించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు ప్రియులారా. మరి ఈ లోకములో మనకి ఎన్నో ఉడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీయులకి ఎన్ని ఆటంకాలు వచ్చాయి కదా. ఎర్ర సముద్రం వస్తుంది కదా. ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాడు దేవుడు? పాయాలు చేస్తాడు కదా. మరి ఇంకా ఎన్నో ఆపదలు వస్తాయి. యెహోషువ గ్రంథంలో ఎరుకో గోడలు కూలిపోతాయి కదా. ఎరుకో గోడలు మహాబలమైన పట్టణం అంటది, కానీ ఎరుకో గోడలను కూల్చేస్తాడు దేవుడు. ఇంకా గొప్ప వడగండ్లను పంపిస్తాడు దేవుడు. తన శత్రువులను, మరి దేవుని బిడ్డలైన శత్రువులను ఆ వడగండ్ల చేత నాశనం చేస్తాడు దేవుడు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు గిబియోనులో ఆగిపోతాడు. ఇది చరిత్ర. మనకు ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? నెలకి ఎన్ని రోజులు? మామూలుగా నెలకి ఎన్ని రోజులు వస్తాయమ్మా? 30-31 వస్తుంది. కానీ ఫిబ్రవరిలో 28 రోజులు వస్తున్నాయంటే కారణం ఏంటి? ఆ రోజు యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ప్రార్థన ద్వారాగా ఆపాడు కాబట్టి ఆ ఫిబ్రవరి నెలలో 2 రోజులు తక్కువ. అది చరిత్ర. యెహోషువ గ్రంథం కూడా చరిత్ర కలిగిన గ్రంథం. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు అంటారు ఈ 12 గ్రంథాలు. అయితే ఇశ్రాయేలీయులు బాహ్యమైన స్వాస్థ్యానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అది శరీర సంబంధమైన కానాను, బాహ్యమైన కానాను. అయితే మనము ఆత్మ సంబంధమైన పరమ కానానుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆత్మ సంబంధమైనది అది కదా.
పరలోకము. వారు ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. శరీర సంబంధమైన స్వాస్థ్యం వాళ్ళు సంపాదించుకున్నారు ఇశ్రాయేలీయులు. అయితే మనము ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకున్నాం కదా. వాళ్ళేమో శరీర సంబంధమైనది సంపాదించుకున్నారు, కానానికి వెళ్ళారు. మనం సంపాదించుకున్న స్వాస్థ్యం ఏంటి? ఆత్మ సంబంధమైనది. మరి దేవుడు నిన్ను నన్ను సంఘముగా చేసి సంపాదించుకొని అట్టి స్వాస్థ్యాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు కదా. మరి మనము ఎవరమంట? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. తిమోతి పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటా ఉన్నాడు. ఈ మందిరము ఏ మందిరం అంట? జీవము గల దేవుని సంఘం. ఈ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అలాగే ఇంకా ఏం సంఘం అంట? జీవము గల దేవుని సంఘం. అయితే ఈ జీవము కలిగిన దేవుని సంఘము ఏమై ఉన్నదంట? ఈ సంఘము సత్యమునకు ఆధారం. ఈ సంఘం ఎలాంటిది? సత్యమునకు ఆధారం. మరి సత్యమనగా ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. మరి ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మన కోసం మహామహిమను విడిచిపెట్టుకొని భూలోకానికి దిగి వచ్చి కదా, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మరి ఈ లోకంలో శరీరుడిగా 33.5 సంవత్సరములు జీవించి మన కోసం ఆ కలవరి శిలువలో అనేక శ్రమలు పడి, అవమానం పడి, పాపమెరుగని ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల మనుషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఆయన మరి నీ కోసము నా కోసము తన రక్తాన్ని కార్చి కదా, తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు కదా. ఆయన మరి మనల్ని తన సంఘముగా చేసుకొని మరి ఆయన ఏమంటా ఉన్నాడు? ఆ సత్యానికి ఆధారం ఎవరంట? మనమే. సంఘం అనే మనమే ఆధారం. మరి ఆధారం అని మరి ప్రభు అంటుంటే మనం ఆధారంగా ఉంటున్నామా సత్యానికి కదా? సత్యాన్ని మనము లోకానికి తెలియజేసే వారంగా ఉండాలి కదా. యేసు ప్రభు నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్నాడు కదా. మరి మనము కూడా యేసు ప్రభులాగా లోకానికి సత్యాన్ని తెలియజేసే వారంగా ఉండాలి. అసత్యంలో ఉండకూడదు, ఇంకా చీకటిలో ఉండకూడదు కదా, పాపములో ఉండకూడదు. ఆయన రక్తాన్ని కార్చింది ఎందుకు? మనం ఇంకా దుర్నీతిలో ఉండడానికా? ఇంకా అసత్యంలో ఉండడానికా? కాదు కదా. మనం సత్యములోనికి రావాలి, సత్యమునకు ఆధారంగా బ్రతకాలి. సంఘంలో ఎలాగుండాలని చెప్తా ఉన్నాడు పౌలు గారు? సత్యమునకు స్తంభముగా ఉండాలి. మనం స్తంభాలుగా ఉండకుండా ఎలాగుంటా ఉన్నారు? ఓటి కొండల్లాగా ఉంటా ఉన్నాం మనం కదా. చిన్న కష్టం వచ్చినా పడిపోతాం, చిన్న వ్యాధి వచ్చినా పడిపోతాం, చిన్న రోగం వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం, సంఘాన్ని వదిలిపెట్టేసే వారంగా ఉంటాను. కానీ సంఘం అంటే ఏంటిది? స్తంభం లాంటిది. సత్యమునకు స్తంభం సంఘం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సంఘము ప్రార్థించగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి కదా. ఆది సంఘములో మరి పేతురు చెరసాలలో వేయబడినప్పుడు చెరసాల సంఖ్యలు విప్పించబడతాయి సంఘము ప్రార్థన కదా. మరి అలాంటి సంఘము మన మధ్యలో ఉంది. మనమే సంఘం కాబట్టి మరి మనం ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కదా. కానీ
మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు కదా. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా, నా ప్రార్థన వింటాడా అనే మరి ఆలోచన ఉంటుంది మనకి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన కదా, పక్షపాతి కాదు ఆయన న్యాయాధిపతి కదా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు వెళ్ళి మొరపెట్టుకుంటా ఉంటుంది కదా. మాటి మాటికి ఆయన బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఆమె బ్రతిమలాడితే ఆయన విసుగు చెంది ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేస్తాడు కదా. మరి ఆ అన్యాయస్తుడే న్యాయం చేస్తే మరి మన ప్రభు న్యాయవంతుడు కదా, ఆయన పక్షపాతి లేనివాడు. మనకెందుకు అన్యాయం చేస్తాడు? ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన న్యాయం చేస్తాడు ఖచ్చితంగా కదా. ఏ బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా కానీ యేసు ప్రభు మన అక్కరలన్నీ ఎరిగినవాడు, మన బాధలన్నీ తీర్చగలిగినవాడు. ఆయన మాత్రమే సమర్థుడు. ఈ లోకంలో మనుషుల వలన కాదు, రాజుల వలన కాదు, ఎవరిని ఆశ్రయించకూడదు. కేవలము ప్రభువును మాత్రమే మనము ఆశ్రయించాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. మనం ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన పాదాల దగ్గర ఆయన పాదాలు పట్టుకుంటే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ వేరే వారిని ఎవరిని ఆశ్రయించినా, మనుషులను నమ్ముకున్నా, రాజులను ఆశ్రయించినా కానీ ఫలితమేముండదు కదా. మరి అట్టి గొప్ప ప్రభు మనకుండగా మనకెందుకు భయం? యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ 1వ అధ్యాయంలో చదువుకుందామా? యెహోషువ 1వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇలాగు సెలవిచ్చెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుని ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైంది, నిన్ను విడువను, నిన్ను వెడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటా ఉన్నాడు. ఈ రోజుల్లో మనము సర్వాధికారి అయిన దేవుని నమ్ముకొని, సృష్టికర్త అయిన దేవుని నమ్ముకొని చాలామందికి భయం కదా, ఎక్కువగా భయపడతా ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, పరిశుద్ధమైన ఈ గ్రంథంలో 365 సార్లు భయపడకము 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 అని వ్రాయబడి ఉంది. అంటే రోజుకు ఒక్కసారి మనకు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే భయపడకము భయపడకము అని చెప్తుంది. కానీ మనం అన్ని విషయాల్లో భయపడతాం. ఒక నిమ్మకాయను చూస్తే భయం, వేరే ఎదురొచ్చే ఎదరాలను చూస్తే భయం కదా, అన్నిటిగా భయపడతా ఉన్నాం. కానీ దేవుని భయం లేదు. దావీదు నిత్యము భయము కలిగి దేవుని సన్నిధిలో బ్రతికేవాడు. మనము దేవునికి భయపడి జీవించాలి. కానీ అందుకనే యెహోషువతో దేవుడు చలవిస్తూ ఉన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి ధైర్యముగా ఉండు అంటా ఉన్నాడు కదా. ఈరోజు దేవుడు మనతో కూడా మరి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ విషయాల్లో అధైర్యపడకూడదు కదా, మనం ఏ విషయానికి భయపడకూడదు. మనకెందుకు భయం? మన దేవుడు ఆయన నిత్యము పోషించే పోషకుడు మన దేవుడు కదా.
ఏ విషయాల్లో కష్టాల్లో కూడా మనకి ఆదరణ దయచేసే దేవుడు. ఆ కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలో ఆయనే సొల్యూషన్ ఇస్తాడు మనకి. మరి మన దేవుడు ఉన్నా కానీ మనము చిన్నదానికి కూడా భయపడతా ఉంటాం కదా, ఏడుస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు దేవుని మీద చాలాసార్లు సనుగుతారు కదా, తెలుసా మీకు? ఇశ్రాయేలీయులు ఆహారం కొరకు సనుగుతారు, నీళ్ళ కొరకు సనుగుతారు. మనము కూడా దేవుని సన్నిధిలో ఒకసారి దేవుణ్ణి బట్టి మనకు ఉన్న కష్టాలను బట్టి సనుగుతూ ఉంటాం కదా. అసలు దేవుడు ఉన్నాడా, మనం ప్రార్థనకు వస్తున్నాం, ఏం జరగట్లేదు ఏంటి అని సనుగుతూ ఉంటాం. వారు సనిగి ఏమైపోయారు? సంహారకుని చేత సంహరించబడ్డారని రాయబడి ఉంది కొరింథీ పత్రికలో. కానీ సనగకూడదు, మనం ఆయన్ను సన్నుతించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, కానీ ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, కానీ ఆయన పాదాలు పట్టుకోవాలి. కానీ మనము సనగకూడదు, భయపడకూడదు, అధైర్యము పడకూడదు కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి కదా. అంటూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు అంటా ఉన్నాడు కదా. మనుషుడు అన్న దానికి మనుషుల్లో అనేక చేదు అనుభవాలు ఉంటాయి కదా. రోగానికి భయపడకూడదు మనం కదా కదా. మరి సమస్యకు భయపడకూడదు. ఏవి మన ఎదుట నిలుస్తాయా? ఇశ్రాయేలు ఎదుటికి ఎన్ని వచ్చినాయి? ఎర్ర సముద్రం వచ్చింది కదా, అమోరీయులు వచ్చారు, అమాలీకీయులు వచ్చారు కదా, ఎంతమందో శత్రువులు వచ్చారు, యోర్దాను వచ్చింది, యెరికో వచ్చింది. ఎన్ని వచ్చినా కానీ వారి ముందు నిలవలేదు. ఎందుకంటే వారికి ఎవరున్నారు తోడుగా? దేవుడు ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మర్చెట్ల పాలెములో అపోస్తలి కృపా మందిరానికి ఎవరున్నారు తోడు? దేవుడు ఉన్నాడు. మరి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటిది? ప్రార్థన, దేవుని పాదాలు పట్టుకోవడమే. అంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి కదా. ఆయనతో సహవాసం చేసే అనుభవంలోనికి మనము రావాలి. మరి అట్టి అనుభవం ఉంటే ఏ సమస్యకు భయపడం, ఏ రోగానికి భయపడం. ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని అవరోధాలైనా కానీ ఎదిరించడానికి శక్తినిస్తాడు దేవుడు. అట్టి శక్తిని మనందరికీ దేవుడు దయచేస్తాడు. అట్టి గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చి అట్టి గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి మనకి ఐధైర్యమే వద్దు. మనం నిబ్బరము కలిగి యెహోషువలాగా ముందుకు వెళ్దాం. మరి అట్టి దేవుడు అట్టి కృపను మనకు దయచేసి దీవించునుగా.